నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకుంటారు, నేను ఎలా చేసేదాన్ని అంటే, సో సపోజ్ ఇప్పుడు ఐఐటి రిలేటెడ్ న్యూస్ ఉన్నాయనుకోండి, సో అవన్నీ ఒకే దగ్గర, అంటే వాళ్ళు ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తారు కదా, సో ఇక్కడ ఐఐటి ఖరగ్పూర్ ఉంది, ఐఐటి హైదరాబాద్, సో ఒకే దగ్గర ఐఐటి రిలేటెడ్ న్యూస్ ఉంటాయి. Hi friends, welcome to my YouTube channel Banking Aspirant Telugu. I hope all are doing good and preparing well for the upcoming exams. So today video is about complete guidance for RRB PO and Clerk exams 2025. So మనం ఈ రోజు వీడియోలో సో మనకు ఆల్రెడీ అందరికి తెలిసినట్టు IBPS క్యాలెండర్ వచ్చేసింది కదా Jan 15 కి. సో ఆల్మోస్ట్ 2 months అయింది క్యాలెండర్ వచ్చి కూడా. సో మనకు RRB PO and Clerk ఎగ్జామ్ డేట్స్ తో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అన్ని ఇచ్చేసాడు. సో మనము ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో RRB PO కైనా క్లర్క్ అయినా మన ప్రిపరేషన్ ఎలా ఉండాలి, మన మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఎగ్జామ్ డేట్స్ అనేవి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ది ఎగ్జామ్ సిలబస్ ఎలా ఉంటుంది, సో మన ప్రిపరేషన్ అండ్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, సోర్స్ ఎలా ఉండాలి, మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో దట్ మనం ఎగ్జామ్కి రెడీ అవ్వాలి అనేది ఇవన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఆల్సో సో బిగినర్స్ ఉంటారు, ఆల్రెడీ రిపీటర్స్ ఉంటారు. సో బిగినర్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, రిపీటర్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ప్రిపరేషన్ స్ట్రాటజీని అవన్నీ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో మనము వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ఒక చిన్న విషయం, మీరు మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే మీరు డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఎవరైతే బ్యాంకింగ్ ప్రిపరేషన్ చేస్తున్నారో సో వాళ్ళకి కూడా తెలుగులో ఇక్కడ కంటెంట్ ఉంది అని తెలుస్తుంది. సో వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్తో ఎవరైతే బ్యాంకింగ్ ప్రిపరేషన్ చేస్తున్నారో వాళ్ళందరితో ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఒక చిన్న అనౌన్స్మెంట్, స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ న్యూయెస్ట్ మెంబర్ మిస్టర్ మనోజ్ కుమార్. యువర్ సపోర్ట్ హెల్ప్స్ us create more quality content. If you also want exclusive perks, hit that join button. సో మన ఛానల్కి మీకు తెలిసినట్టు మెంబర్షిప్ అనే ఆప్షన్ వచ్చింది. సో మీకు ఆల్రెడీ మీరు వెళ్తే మీకు జాయిన్ నౌ అనే ఆప్షన్ కనబడుతుంది. సో మీరు ఇంకా మీకు ఏమైనా క్వాలిటీ వీడియోస్ అంటే క్వాలిటీ కంటెంట్ ఏమైనా కావాలనుకున్నా, ప్రిపరేషన్ స్ట్రాటజీ వీడియోస్, నేను ఎలా ప్రిపేర్ అవుతున్నా, కొంచెం ఎక్స్క్లూజివ్ కంటెంట్ లాగా, సో మెంబర్స్ ఓన్లీ కంటెంట్ మీ అందరికి తెలిసి ఉంటుంది కదా. సో అలా మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మీరు డెఫినెట్గా మన జాయిన్ నౌ బటన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను మీకు ఇంకా క్వాలిటీ ఆఫ్ కంటెంట్ అంటే ఇంకా ఎక్స్క్లూజివ్గా నేను ఎలా ప్రిపేర్ అవుతున్నాను, ఏమేమి సోర్సెస్ యూజ్ చేస్తున్నాను, సో అవన్నీ మీకు ఆ వీడియోస్లో చెప్తా అన్నట్టు. సో మీరు కావాలనుకుంటే మీరు డెఫినెట్గా జాయిన్ నౌ అనే బటన్ని క్లిక్ చేయండి. సో ఇంకా ఎనీ ఫర్దర్ డిలేస్ మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము దేని గురించి మాట్లాడుకుంటాం అంటే ఎగ్జామ్ డేట్స్. సో ఆల్రెడీ January 15కి మనందరికీ డేట్స్ తెలిసి ఉంటాయి. సో RRB PO అండ్ క్లర్కే కాకుండా IBPS క్లర్క్, IBPS PO, SO, స్కేల్ 2, స్కేల్ 3 అవన్నిటి కూడా వాళ్ళు డేట్స్తో సహా ఇచ్చేశారు. సో మనము ఈరోజు వీడియోలో RRB PO, RRB క్లర్క్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాం కాబట్టి వీటి గురించి డేట్స్, మెయిన్స్ డేట్, ప్రిలిమ్స్ డేట్, సిలబస్ ఇవంతా దీన్ని అకార్డింగ్ టు దాట్ మనము మాట్లాడుకుందాం ఈ వీడియోలో. సో మనం ఎగ్జామ్ డేట్స్ చూసుకుంటే RRB క్లర్క్ ప్రిలిమ్స్ వచ్చేసి 30 August 2025, 6th September 2025, 7th September 2025 ప్రిలిమ్స్. మెయిన్స్ వచ్చేసి November 9th మనకు మెయిన్స్ ఉంది. సో చాలానే గ్యాప్ ఉంది అన్నట్టు. దెన్ నెక్స్ట్ RRB PO వచ్చేసి జూలై 27కి, August 2, August 3కి మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంది RRB POది. మెయిన్స్ వచ్చేసి 13 సెప్టెంబర్కి మనకు మెయిన్స్ ఉంది. సో ఇంటర్వ్యూ మనకు అందరికి తెలిసినట్టు క్లర్క్కి ఇంటర్వ్యూ ఉండదు. సో POకి ఇంటర్వ్యూ ఉంది, కానీ మనకు నోటిఫికేషన్ వచ్చాక సో ఈ టెంటేటివ్ డేట్స్ అనేటివి ఇంటర్వ్యూకి ఇచ్చేస్తారు. సో ఇప్పుడైతే ఇంటర్వ్యూకి డేట్స్ ఇవ్వలేదు మనకు, నార్మల్గా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ డేట్స్ ఇచ్చేసారు. సో ఇవి టెంటేటివ్ అంటారు, కానీ మోస్ట్లీ 99% ఈ డేట్స్కే మీకు ఎగ్జామ్ ఉంటాయి. సో ఇవే మీరు దృష్టిలో ఉంచుకొని మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. సో ఎగ్జామ్ డేట్స్ అయితే మనకు తెలిసిపోయినాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సో అది చూసేద్దాం. సో RRB క్లర్క్ అండ్ PO ఎగ్జామ్కి సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. సిలబస్ అయినా ఎగ్జామ్ ప్యాటర్న్ అయినా సేమ్ ఉంటుంది అన్నట్టు. సో టైం కూడా సేమ్ ఉంటుంది. సో ఫస్ట్ మనం ప్రిలిమ్స్ ప్యాటర్న్ గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ ప్రిలిమ్స్ వచ్చేసి రీజనింగ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ. సో ఫస్ట్ టైం బ్యాంకింగ్ ప్రిపరేషన్ చేసే వాళ్ళకి ఒక డౌట్ వస్తుంది, సో బ్యాంకింగ్లో ఇంగ్లీష్ కూడా ఉంటుంది కదా అనేసి. సో మనకు RRB ఎగ్జామ్స్లో ఏంటంటే ప్రిలిమ్స్లో ఇంగ్లీష్ అనేది ఉండదు. సో జస్ట్ రీజనింగ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ అంటే ఏం లేదు, క్వాంట్. సో మనకి ఇక్కడ 2 సబ్జెక్ట్స్ ఉంటాయి అన్నట్టు, ఇంగ్లీష్ ఉండదు ప్రిలిమ్స్లో. సో ఇక్కడ మనకు రీజనింగ్ వచ్చేసి 40 క్వశ్చన్స్, న్యూమరికల్ ఎబిలిటీకి 40 క్వశ్చన్స్, మార్క్స్ వచ్చేసి 40. సో 1 క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ అన్నట్టు. సో ఇక్కడ మనకు సెక్షనల్ టైమింగ్. సో సెక్షనల్ టైమింగ్ అనేది 2024 నుంచి ఇంట్రడ్యూస్ చేశారన్నట్టు, అంటే లాస్ట్ ఇయర్ నుంచి. సో 2023 వరకు మనకు సెక్షనల్ టైమింగ్ లేకుండా జస్ట్ క్యుములేటివ్ టైం, అంటే ఒకటే 45 minutes చేసి మొత్తం మనకు ఫస్ట్ ఏది చేసినా పర్లేదు అలా ఉండే అన్నట్టు. కానీ 2024 నుంచి మనకు సెక్షనల్ టైమింగ్ కూడా ఇంట్రడ్యూస్ అయింది. సో అందులో రీజనింగ్లో 25 minutes అండ్ న్యూమరికల్ ఎబిలిటీకి 20 minutes. సో ఇలా సెక్షనల్ టైమింగ్ ఇంట్రడ్యూస్ చేశారన్నట్టు 2024 నుంచి. సో ఇది ప్రిలిమ్స్ ప్యాటర్న్, అర్థమైంది అనుకుంటా. దెన్ నెక్స్ట్ మనం మెయిన్స్ ప్యాటర్న్కి వచ్చేస్తే, సో ఇక్కడ మెయిన్స్లో
సబ్జెక్ట్స్ వచ్చేసి రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ ఆర్ హిందీ. సో ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఏంటంటే ఇంగ్లీష్ ఆర్ హిందీ. సో మనం ఇంగ్లీష్ అయినా చూస్ చేసుకోవచ్చు, హిందీ అయినా చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ తెలుగు ఆప్షన్ లేదు. సో నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు మోస్ట్లీ ఇంగ్లీషే చూస్ చేసుకుంటారు. ఈవెన్ కర్ణాటక వీళ్ళు కూడా మోస్ట్లీ ఇంగ్లీషే ప్రిఫర్ చేస్తారు అందరూ. సో మనం అందుకే ఇంగ్లీష్ సిలబస్ అప్పుడు ఇంగ్లీష్ గురించి మాట్లాడుకుందాం, నాట్ హిందీ. సో ఇక్కడ ఇంగ్లీష్ ఆర్ హిందీ ఆప్ట్ చేసుకోవచ్చు. దెన్ కంప్యూటర్ అవేర్నెస్, ఇక్కడ కంప్యూటర్ కూడా వేరే సబ్జెక్ట్ లాగా మనకు ఒక సెక్షన్ ఉంటుంది అన్నట్టు కంప్యూటర్ది. సో వీటికి రీజనింగ్కి 40 క్వశ్చన్స్ కానీ 50 మార్క్స్, న్యూమరికల్ అబిలిటీకి 40 క్వశ్చన్స్ 50 మార్క్స్, జనరల్ అవేర్నెస్కి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, ఇంగ్లీష్ ఆర్ హిందీ ఏదైనా చూస్ చేసుకోవాలి, ఏదైనా ఒక సబ్జెక్ట్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, కంప్యూటర్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్ 20 మార్క్స్. సో ఇది మార్క్స్ అండ్ క్వశ్చన్. సో టైమింగ్ వచ్చేసి చెప్పా కదా 2024 నుంచి సెక్షనల్ టైమింగ్ ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి సో ప్రతి సెక్షన్కి ఇండివిజువల్ టైం అన్నట్టు. సో 30 minutes అయిపోగానే మనకి నెక్స్ట్ సెక్షన్ వచ్చేస్తుంది అన్నట్టు. సెక్షనల్ టైమింగ్ అంటే అది. సో రీజనింగ్కి 30 minutes, న్యూమరికల్ ఎబిలిటీకి 30 minutes, జీఏకి 15 minutes, ఇంగ్లీష్ ఆర్ హిందీ 30 minutes, కంప్యూటర్ అవేర్నెస్కి 15 minutes. సో మనకు టోటల్గా వచ్చేసి 2 hours ఎగ్జామ్, 200 questions 200 marks. ఇక్కడ మనకు టోటల్గా వచ్చేసి 80 questions ప్రిలిమ్స్లో 80 marks అండ్ 45 minutes ఓవరాల్ టైమింగ్. సో ప్రిలిమ్స్ ప్యాటర్న్ ఇది, మెయిన్స్ ప్యాటర్న్ ఇది. సో మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మొత్తం అర్థమైంది అనుకుంటా. సో ఇక్కడ సెక్షనల్ కట్ ఆఫ్ అండ్ సెక్షనల్ టైమింగ్. సో చెప్పా కదా 2024 నుంచి సెక్షనల్ టైమింగ్ అలాట్ చేశారు, కానీ సెక్షనల్ కట్ ఆఫ్ అనేది ముందు నుంచే ఉంది. సో మీరు ఈచ్ సబ్జెక్ట్లో ఒక కట్ ఆఫ్ ఉంటుంది, ఆ కట్ ఆఫ్ని కూడా క్లియర్ చేయాలి. సో సెక్షనల్ కట్ ఆఫ్ క్లియర్ చేయాలి, ఓవరాల్ కట్ ఆఫ్ క్లియర్ చేయాలి, అప్పుడే మీరు నెక్స్ట్ రౌండ్కి సెలెక్ట్ అవుతారు అన్నట్టు. సో ఇక్కడ సెక్షనల్ టైమింగ్ అండ్ సెక్షనల్ కట్ ఆఫ్ గుర్తుంచుకోండి. ఎందుకంటే మీరు రీజనింగ్లో 40లో 40 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, 50 మార్క్స్, 50కి 50 మార్క్స్ తెచ్చుకున్నా. సో మీకు క్వాంట్లో ఒక సర్టెన్ కట్ ఆఫ్ అనేది ఇచ్చేస్తారు. సో 2 marks కట్ ఆఫ్ ఉందనుకోండి, ఆ 2 marks మీరు వేయలేదనుకోండి, మీకు ఇక్కడ ఎన్ని వచ్చినా మీరు ఎగ్జామ్ క్వాలిఫై కారన్నట్టు. సో అది సెక్షనల్ కట్ ఆఫ్ మీనింగ్. సో అర్థమైంది అనుకుంటా ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ డేట్స్. సో మనం ఇప్పుడు ఇదంతా తెలుసుకున్నాక మనకు నెక్స్ట్ ఎగ్జామ్ సిలబస్. సో అసలు ఏమేమి చదవాలి, సో ప్రతి సబ్జెక్ట్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయి, మనం ఏమేమి చదవాలి అనేది చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు వచ్చేసి ఎగ్జామ్ సిలబస్. సో ప్రతి సబ్జెక్ట్ మనకు 5 subjects ఉన్నాయి కదా. సో 5 subjectsలో ఏమేమి టాపిక్స్ ఉంటాయి, మనం ఏమేమి ప్రిపేర్ అవ్వాలి. సో ఫస్ట్ వచ్చేసి మనం ఇంగ్లీష్ గురించి మాట్లాడుకుందాం. ఇంగ్లీష్లో రీడింగ్ కాంప్రిహెన్షన్ వస్తుంది. సో రీడింగ్ కాంప్రిహెన్షన్ అంటే ఒక ప్యాసేజ్ వచ్చి దానిపైన క్వశ్చన్స్ ఉంటాయి అన్నట్టు మనకు. సో మనకు ప్రిలిమ్స్లో ఇంగ్లీష్ ఉండదు కదా, మెయిన్స్లో ఉంటుంది డైరెక్ట్. సో ఐబీపీఎస్ క్లర్క్ అండ్ ఐబీపీఎస్ పిఓలో ఫస్ట్ నుంచి ప్రిలిమ్స్ నుంచి ఉంటుంది. కాకపోతే ఆర్ఆర్బీ ఎగ్జామ్స్లో ఇంగ్లీష్ ప్రిలిమ్స్ నుంచి ఉండదు అన్నట్టు. సో అలా అని మీరు ప్రిలిమ్స్లో ఇంగ్లీష్ ఉండదు కదా, మనం లైట్ తీసుకుందాం, మెయిన్స్ అప్పుడే చదవదామంటే అలా కుదరదు. సో మీకు మార్క్స్ అనేవి అందులో కూడా రావాలి. సో సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటుంది కాబట్టి మీరు ఫస్ట్ నుంచి ఇంగ్లీష్ని కూడా చదవాలి, ఇగ్నోర్ చేయడానికి లేదు. సో రీడింగ్ కాంప్రిహెన్షన్, రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, సినానిమ్స్ అండ్ ఆంటోనిమ్స్, ఎర్రర్ డిటెక్షన్, క్లోజ్ టెస్ట్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, ఫిల్లర్స్లో తెలుసు కదా, సింగిల్ ఫిల్లర్స్ అండ్ డబుల్ ఫిల్లర్స్, వర్డ్ స్వాప్, వర్డ్ రీఅరేంజ్మెంట్, పారాజంబుల్, వర్డ్ యూసేజ్, ఇన్ఫరెన్స్ బేస్డ్, మ్యాచ్ ద కాల్. సో ఇది ఇంగ్లీష్లో మొత్తం అంటే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అవి రెండు కలిపి సిలబస్ చెప్తున్నా నేను, జస్ట్ ప్రిలిమ్స్ జస్ట్ మెయిన్స్ అని కాకుండా. సో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో ఈ టాపిక్స్ అనేవి మీకు ఇంగ్లీష్ సెక్షన్లో అడుగుతారు అన్నట్టు ఎక్కువగా. సో ఇందులో పక్కగా వచ్చేటివి ఏంటంటే రీడింగ్ కాంప్రిహెన్షన్ అయితే మీకు డెఫినెట్గా మెయిన్స్లో వస్తుంది అన్నట్టు. సో ఇక్కడ ఇంగ్లీష్లో ప్రిలిమ్స్ కూడా అన్నాను కదా, సారీ. సో ఇంగ్లీష్లో మీకు ప్రిలిమ్స్లో రాదు కదా, జస్ట్ ఇది మెయిన్స్ అన్నట్టు. సో మీరు అన్ని ఇది ఇంగ్లీష్ అనేది జస్ట్ మెయిన్స్లో వస్తుంది, ప్రిలిమ్స్లో రాదు. సో ఇదన్నీ మెయిన్స్లో వస్తాయి అన్నట్టు. సో మీరు ఐబీపీఎస్ క్లర్క్ అండ్ ఐబీపీఎస్ పిఓ రాసిన అందులో ప్రిలిమ్స్లో కూడా వస్తాయి. సో మొత్తానికి మీరు బ్యాంకింగ్ ప్రిపరేషన్ చేస్తే ఇంగ్లీష్లో ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి అన్నట్టు. సో ఈ టాపిక్స్ ఉంటాయి అన్నట్టు ఇంగ్లీష్లో. సో మనకు ఆర్ఆర్బీస్లో మెయిన్స్లో వస్తుంది కాబట్టి సో అందులో డెఫినెట్గా వచ్చేది రీడింగ్ కాంప్రిహెన్షన్, రీఅరేంజ్మెంట్స్ ఆఫ్ సెంటెన్స్ వస్తుంది, క్లోజ్ టెస్ట్, ఎర్రర్ డిటెక్షన్స్, వర్డ్ రీఅరేంజ్మెంట్, వర్డ్ స్వాప్, పారాజంబుల్ వస్తుంది, వర్డ్ యూసేజ్ వస్తాయి. సో ఇవి అన్ని టాపిక్స్ అన్నట్టు. సో ఇవి అన్ని మీరు కంప్లీట్ చేయాలన్నట్టు. సో మీకు ఇంగ్లీష్లో బేసిక్గా ఈ టాపిక్స్ అనేవి ఉంటాయి అన్నట్టు సిలబస్లో. సో బ్యాంకింగ్ అనగానే ఇంగ్లీష్లో మీకు ఈ టాపిక్స్ మీరు డెఫినెట్గా కవర్ చేయాలన్నట్టు. సో దీని తర్వాత దీనికి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇంకేమైనా వస్తాయంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ రావు. సో ఇవే వస్తాయి అన్నట్టు. సో మనకు ఆర్ఆర్బీస్లో మాత్రం ప్రిలిమ్స్లో ఉండదు కాబట్టి మెయిన్స్లో ఈ టాపిక్స్ వస్తాయి అన్నట్టు. సో మీరు ఆర్ఆర్బీ క్లర్క్ లాస్ట్ ఇయర్ పేపర్ అంటే 2024లో సినానిమ్స్ అండ్ యాంటనిమ్స్ అడిగిండు. ఇంకా ఏం అడిగిండంటే సినానిమ్స్ అండ్ యాంటనిమ్స్ కాకుండా సింగులర్ అండ్ ప్లూరల్ వర్డ్స్ ఉంటాయి కదా. సో ఒక వర్డ్ ఇచ్చేసి అందులో దానికి సింగులర్ ఏంటి, లేకపోతే ఒక వర్డ్ ఇచ్చేసి దానికి ప్లూరల్ ఏంటి, ఇలాంటివి కూడా అడిగాడు అన్నట్టు. సో మీరు అవి సింగులర్ అండ్ ప్లూరల్ ఫార్మ్స్ కూడా నేర్చుకోండి. సో ఒకవేళ లాస్ట్ ఇయర్ అడిగండి ఈ ఇయర్ అడగొచ్చా అంటే
అడగచ్చు అడగకపోవచ్చు, కానీ వచ్చాయి కాబట్టి చెప్తున్నా. సో సింగులర్ అది సింగిల్ అండ్ ప్లూరల్ ఫార్మ్స్ అడిగాడు అన్నట్టు. సో ఇది ఇంగ్లీష్ సబ్జెక్ట్. దెన్ నెక్స్ట్ మన రీజనింగ్ వచ్చేస్తే రీజనింగ్లో ఏమేమి ఉంటాయి. సో మనకు రీజనింగ్ అయితే ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్లో రెండిట్లో ఉంటుంది కాబట్టి సో మనకు ప్రిలిమ్స్లో చదవాలి, మెయిన్స్లో చదవాలి. సో పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్, సిలాగిజం, బ్లడ్ రిలేషన్, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్, ఆడ్ వన్ అవుట్, కోడింగ్ అండ్ డీకోడింగ్, డిస్టెన్స్ అండ్ డైరెక్షన్, పేర్ ఫార్మేషన్, వర్డ్ ఫార్మేషన్, ఆర్డర్ అండ్ ర్యాంకింగ్, మషిన్ ఇన్పుట్, క్రిటికల్ రీజనింగ్, డాటా సఫిషియన్సీ, ఇన్ఈక్వాలిటీస్. ఇక్కడ క్రిటికల్ రీజనింగ్లో ఏమేమి ఉంటాయంటే స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్, అజంప్షన్స్ ఇలాంటివి ఉన్నాయన్నట్టు, కాజ్ అండ్ ఎఫెక్ట్. సో ఇవి నేను జస్ట్ చెప్తున్నా. సో మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు ఒకటి అంటే ఏదైనా బుక్ తీసుకున్నా, మీరు ఎక్కడి నుంచి యూట్యూబ్లో చూసినా, సో మీరు ఎక్కడైనా కోచింగ్ తీసుకున్నా, సో మీరు ఈ టాపిక్స్ అనగానే ఇందులో మళ్ళీ టైప్స్ ఉంటాయి అన్నట్టు. సో పజిల్ అనగానే ఒకటే టైప్ పజిల్ ఆఫ్ ఉండదు. సో సర్క్యులర్ పజిల్, రెక్టాంగులర్ పజిల్, స్క్వేర్ పజిల్ అలాంటివి. సో మిస్సింగ్ ఉంటాయి అందులో. అంటే వేకెంట్ పజిల్స్, సీటింగ్ అరేంజ్మెంట్లో చాలా ఉంటాయి. మంత్ బేస్డ్, ఫ్లోర్ బేస్డ్ పజిల్, అన్సర్టైన్ పజిల్స్. సిలాగ్జంలో కూడా రివర్స్ సిలాగ్జం ఉంటుంది, కోడెడ్ సిలాగ్జం ఉంటుంది. సో బ్లడ్ రిలేషన్. సో ప్రిలిమ్స్లో ఏమవుతుంది అంటే ఇవి జస్ట్ నార్మల్గా ఇచ్చేస్తాడు. సో సిలాగ్జం అన్నాక డైరెక్ట్ సిలాగ్జం ఇచ్చేస్తాడు. సో అదే మెయిన్స్లో అన్నప్పటికీ దానికి కోడెడ్ అన్న ఒకటి ఇచ్చేసి, సో కోడ్ ఫామ్లో అంటే డైరెక్ట్గా ఇవ్వకుండా కొంచెం కోడెడ్ ఫామ్లో ఇచ్చేస్తాడు. సో బ్లడ్ రిలేషన్ అయినా కోడెడ్ రావడం, ఆల్ఫా న్యూమరిక్లో కొంచెం డిఫరెంట్గా ఏదైనా అడగడం, ఆడ్ వన్ అవుట్ అయినా, కోడింగ్ డీకోడింగ్లో కొంచెం సింబల్స్ ఇంక్లూడ్ చేసేసి, నంబర్స్, ఆల్ఫాబెట్స్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసేసి కొంచెం కోడెడ్ ఫామ్లో ఇచ్చేసే వాటిని మెయిన్స్లో వస్తాయి అవి. సో మెయిన్స్లో ముఖ్యంగా వచ్చేది మషిన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్, డేటా సఫిషియన్సీ, క్రిటికల్ రీజనింగ్. ఇవి మషిన్ ఇన్పుట్ అవుట్పుట్, క్రిటికల్ రీజనింగ్, డేటా సఫిషియన్సీ అనేవి మెయిన్స్ టాపిక్స్, అంటే ఎక్కువగా మెయిన్స్లో అడిగే టాపిక్స్. ప్రిలిమ్స్లో అంత హై డిఫికల్టీలో లెవెల్లో ఉండదు. ఆర్ఆర్బీ క్లర్క్ అయితే ఇంకా ఈజీగా ఉంటుంది అన్నట్టు. సో వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ ఎగ్జామ్స్ అన్నట్టు. సో కొంచెం ఈజీగా వస్తుంది అన్నట్టు మనం కంపేర్ చేసుకుంటే. ఎందుకంటే ఆర్ఆర్బీ పిఓ అయినా పిఓ లెవెల్ కాబట్టి కొంచెం హై లెవెల్లో ఉంటుంది, క్లర్క్ కొంచెం ఈజీ లెవెల్లో ఉంటుంది. సో అందులో మనకు ప్రిలిమ్స్ అంటే కొంచెం డైరెక్ట్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి, మెయిన్స్లో కోడెడ్ ఫామ్లో ఎక్కువ ఉంటాయి. అదే డిఫరెన్స్, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ప్రిలిమ్స్కి ఒక సబ్జెక్ట్స్ ఉంటాయి, మెయిన్స్కి ఒక సబ్జెక్ట్స్ ఉంటాయి, అలాంటిది ఏం లేదు. ఇదే అడ్వాన్స్ లెవెల్లో మెయిన్స్లో అడిగేస్తాడు. సో దాని తర్వాత నెక్స్ట్ సేమ్ గోస్ విత్ క్వాంట్ ఆల్సో. క్వాంట్లో మనకు సింప్లిఫికేషన్, అప్రాక్సిమేషన్, మిస్సింగ్ అండ్ రాంగ్ నెంబర్ సిరీస్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. సో ఇవి స్పీడ్ మ్యాథ్స్ కిందకి వస్తాయి. సో ఇక్కడ మనకు జస్ట్ నార్మల్గా బేసిక్ క్యాల్కులేషన్ ఉంటుంది కదా, దానిపైన క్వశ్చన్స్ ఉంటాయి. దీనికి మనము చిన్నప్పటి నుంచి చేస్తూ వచ్చే క్యాల్కులేషన్స్ అన్నట్టు, మరీ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఏమి ఉండవు, అప్రాక్సిమేషన్స్ ఇలాంటివి. సో అవి స్పీడ్ మ్యాథ్స్ కిందకి వస్తాయి. ఇవి మీకు ప్రిలిమ్స్లో 20 to 25 మార్క్స్ వస్తాయి. 25 కాకుండా 20 మార్క్స్ ఇక్కడ నుంచి వస్తాయి అన్నట్టు. సో అందుకే మీరు చాలా బాగా అంటే క్యూబ్స్, రూట్స్, స్క్వేర్స్ ఇలాంటివి చాలా బాగా ప్రిపేర్ అవ్వాలి. సో అక్కడ నుంచి ఎక్కువ పోర్షన్ వస్తుంది కాబట్టి. దెన్ నెక్స్ట్ మనకు డాటా ఇంటర్ప్రిటేషన్ అండ్ కేస్లెట్. సో ఇది డిఐ పార్ట్ అనుకోవచ్చు. మనం తర్వాత అర్థమెటిక్ పార్ట్. సో అర్థమెటిక్లో ఏమేమి ఉంటాయి? పార్ట్నర్షిప్, యావరేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, పైప్ అండ్ సిస్టమ్, అలిగేషన్ అండ్ మిక్చర్స్, నంబర్ సిస్టమ్, ఎస్ఐ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, మెన్సురేషన్ ఉంటుంది ఇంకా. సో ఇలాంటివి మనకు అర్థమెటిక్ టాపిక్స్. సో ఇవి అర్థమెటిక్. సో ఈచ్ ఒక టాపిక్ ఉంటుంది, దానిపైన క్వశ్చన్స్ ఉంటాయి. సో ప్రిలిమ్స్ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి, మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి. అందులో మళ్ళీ వేరియబుల్ బేస్డ్. సో టాపిక్స్ అన్ని ఒకటే. సో ప్రిలిమ్స్లో కొంచెం ఈజీ లెవెల్ క్వశ్చన్స్ వస్తాయి, మెయిన్స్లో కొంచెం వేరియబుల్స్ అవి యాడ్ చేయడం కానీ అలాంటివి వస్తాయి. సో డాటా ఇంటర్ప్రిటేషన్లో కూడా సేమ్ ఇక్కడ మనకు పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్లో ఎన్ని టైప్స్ ఆఫ్ పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ ఉంటాయో, డిఐలో కూడా సేమ్ వేరియస్ టైప్స్ ఆఫ్ డిఐస్ ఉంటాయి. సో పై చార్ట్ ఉంటుంది, బార్ గ్రాఫ్ ఉంటుంది, టేబుల్ డిఐ ఉంటుంది, మిస్సింగ్ డిఐ ఉంటుంది. సో అందులో కేస్లెట్ అంటే ఏం లేదు. సో ఇక్కడ మనకు డాటా ఇంటర్ప్రిటేషన్ అంటే డైరెక్ట్ డాటా ఒక టేబుల్ ఫామ్లో అయినా పై ఫామ్లో అయినా ఇచ్చేస్తాడు. సో కేస్లెట్ ఏమో ఒక ప్యాసేజ్ లాగా ఇచ్చేసి అది చదివి మనం ఒక టేబుల్ ఒకటి ఫామ్ చేసుకొని డాటాతోని క్వశ్చన్ చేయాలి. వన్స్ మనం డాటా డీకోడ్ చేసేస్తే క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి. ఇక్కడ డైరెక్ట్ డాటా ఇచ్చేస్తాడు కాబట్టి క్వశ్చన్ కొంచెం టఫ్గా ఉంటాయి అండ్ దాన్ని అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. సో ఇది క్వాంట్ సిలబస్ మోర్ ఆర్ లెస్ ఇదే ఉంటుంది మీకు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో. సో ఇది మీరు చదవాల్సిన టాపిక్స్. దెన్ నెక్స్ట్ జనరల్ అవేర్నెస్కి వచ్చేస్తే, సో అందులో బ్యాంకింగ్ అవేర్నెస్, స్టాటిక్ అండ్ కరెంట్ అఫైర్స్, ఇవి మూడు నుంచి మనకు జనరల్ అవేర్నెస్ తయారవుతుంది అన్నట్టు. సో అందులో కరెంట్ అఫైర్స్ అయితే మనం డైలీ అందులో చాలా వస్తాయి, అవి చెప్తా. సో అందులో ఆర్బీఐ రిలేటెడ్ న్యూస్, స్పోర్ట్స్ రిలేటెడ్ న్యూస్, డిఫెన్స్ రిలేటెడ్ న్యూస్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫైనాన్షియల్ అవేర్నెస్, నేషనల్ పార్క్స్, గవర్నమెంట్ స్కీమ్స్, ఇంటర్నేషనల్ న్యూస్, ఐఐటి రిలేటెడ్ న్యూస్, ఎంఓయూస్ అండ్ లోన్స్. సో ఇలాంటివి మనకు జనరల్ అవేర్నెస్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవే అడుగుతాడు మోస్ట్లీ. మనకి ఎక్కువ కరెంట్ అఫైర్స్ నుంచి వస్తాయి. ఆ కరెంట్ అఫైర్స్లో ఈ టాపిక్స్ ఉంటాయి. సో అన్ని మనం చదవాలి. సో బ్యాంకింగ్ అవేర్నెస్ అంటే మనకు నార్మల్గా బ్యాంకింగ్ టర్మినాలజీ అలాంటివి. సో స్టాటిక్ అంటే ఏం లేదు. ఇప్పుడు సపోజ్ ఆర్బీఐ ఏదైనా న్యూస్లో ఉందనుకోండి, ఆర్బీఐ ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఇంత సింపుల్వి రావు, కానీ కొంచెం ఏదైనా ఆర్గనైజేషన్స్ అవి న్యూస్లో ఉన్నాయనుకోండి, వాటి ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడైంది, ఎండిసిఓ ఎవరు, అలాంటివి అడుగుతాడు. సో మీరు ఎప్పుడు చదివినా స్టాటిక్ అండ్ కరెంట్ ఆల్రెడీ నేను చెప్పాను చాలాసార్లు. స్టాటిక్ అండ్ కరెంట్ అనేది ఇప్పుడు ప్యారల్
ప్యారలల్గా చదవాలి. స్టాటిక్ని వేరేలాగా చూడొద్దు. అలా చూస్తే చాలా చదవడానికి ఉంటుంది కాబట్టి డిస్టర్బ్ అయిపోతుంది, మళ్ళీ గుర్తుండడానికి కొంచెం టైం పడుతుంది అన్నట్టు. సో అందుకే కరెంట్ అండ్ స్టాటిక్ మీరు ప్యారలల్గా తీసుకెళ్ళండి. సో ఇది జనరల్ అవేర్నెస్. దెన్ నెక్స్ట్ కంప్యూటర్ అవేర్నెస్. సో ఇక్కడ మనకు కంప్యూటర్ అవేర్నెస్ కూడా ఉంటుంది, చెప్పా కదా మనకు ఎగ్జామ్ ప్యాటర్న్లో. సో కంప్యూటర్ అవేర్నెస్ ఏమేమి వస్తాయంటే ఎంఎస్ ఆఫీస్, సో మైక్రోసాఫ్ట్ ఆఫీస్, పవర్ పాయింట్, ఎక్సెల్, వర్డ్, షార్ట్ కట్ కీస్ ఏమేమి ఉన్నాయి, ఇంటర్నెట్ రిలేటెడ్ క్వశ్చన్స్, ఓఎస్ఐ మోడల్, ఏఐ అసిస్టెంట్, సో అమెజాన్కి ఇది ఉంది, మైక్రోసాఫ్ట్కి ఇది ఉంది, సో అలెక్సా ఇలాంటివి ఉంటాయి కదా, అవి అసిస్టెంట్, సో ఏ కంపెనీది ఇది, సో అలాంటివి. కంప్యూటర్ హిస్టరీ ఏంటి, జనరేషన్, ఆర్కిటెక్చర్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్, కంప్యూటర్ మెమొరీ రిలేటెడ్, సో మనకు ఎంబీ ఏంటి, గిగాబైట్ ఏంటి, కొన్ని షార్ట్ కట్స్ ఏమైనా అంటే అబ్రివేషన్స్ ఉంటాయి కదా అవి కూడా అడగొచ్చు. లేకపోతే ఫాదర్ ఆఫ్ ఇంటర్నెట్, కొంచెం హిస్టరీ నుంచి అంటే కంప్యూటర్ హిస్టరీ నుంచి, సో ఫస్ట్ జనరేషన్ ఎప్పుడు వచ్చింది, సో అందులో ఏం యూజ్ చేస్తారు, సో ఇట్లా వ్యాక్యూమ్ ట్యూబ్స్, ఇంటిగ్రేటెడ్ ఐసీస్ ఇలాంటివి ఉంటాయి కదా, సో అవి ఏమేమి యూజ్ చేస్తారు, సో కిప్స్ అలాంటివి ఉంటాయి కదా, సో అవి మనము చదవాలన్నట్టు. సో కంప్యూటర్ నుంచి అలా అడుగుతారు. కొన్ని కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అంటే ఏదైనా ఏఐ చాట్ బాట్ లాగా, ఇప్పుడు చాట్ జీపీటీ ఉంది, అలాంటివి ఏమైనా కంప్యూటర్ సైన్స్కి సంబంధించి ఏదైనా వచ్చాయనుకోండి, అది నార్మల్గా మనకు తెలుస్తాయి కదా, సో అలాంటివి క్వశ్చన్స్ కూడా కంప్యూటర్లో అడగొచ్చు. సో ఇది కంప్యూటర్ అవేర్నెస్ సిలబస్. సో ఇది మొత్తం బ్యాంకింగ్, ఆర్ఆర్బీ, పియూ అండ్ క్లర్క్ది ఎగ్జామ్ సిలబస్ అన్నట్టు. సో మీకు అన్ని టాపిక్స్ అర్థమైనాయి అనుకుంటే అన్ని సబ్జెక్ట్లో ఏమేమి టాపిక్స్ మనము చదవాలి, ఏమేమి టాపిక్స్ వస్తాయి ఎగ్జామ్స్లో అనేవి. సో ఇది మొత్తం ఓవరాల్గా ఎగ్జామ్ సిలబస్. సో మనకి సిలబస్ అయితే తెలిసింది. సో మనం ఇప్పుడు ప్రిపరేషన్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇది ప్రిపరేషన్ స్ట్రాటజీ అండ్ మైండ్ సెట్. సో మన మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఫస్ట్ ఏది ప్రిపేర్ అవ్వాలి అనేది అన్ని, సో సోర్సెస్ అయినా సో ఎలా చేయాలి అనేది చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ మనం చేయాల్సింది కంప్లీట్ ద సిలబస్. సో మనం వన్స్ ఒకసారి సిలబస్ తెలిసాక, సో అన్ని సబ్జెక్ట్లో ఏమేమి సిలబస్ ఉన్నాయో నేను అన్ని టాపిక్స్తో సహా చెప్పేసా కదా మీకు, సో అవి మీరు ఫస్ట్ కంప్లీట్ చేయాలన్నట్టు. సో అది ఎలా కంప్లీట్ చేస్తారంటే ప్రాక్టీస్ ఈచ్ టాపిక్ థరోలీ. సో మనం ఒక టాపిక్ తీసుకున్నాం అనుకోండి, ఆ టాపిక్ని మొత్తం అంటే A to Z, సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చేయాలి. సో అంటే మధ్యలో అంటే కొంచెం ఒక 2-3 క్వశ్చన్స్ చేసేసి వదిలేసి మళ్ళీ వేరే టాపిక్కి స్విచ్ చేయారనుకోండి, మీరు మళ్ళీ ఏదైనా ప్రాబ్లం చేసినప్పుడు, ఆ టాపిక్ పైన ప్రాబ్లం చేసినప్పుడు ఆ ప్రాబ్లం మీతో సాల్వ్ అవ్వదు. సో అందుకే మీరు ఫస్ట్ ఒక టాపిక్ని తీసుకున్నారంటే దాన్ని మొత్తం ఆ టాపిక్ నుంచి ఎక్కడి నుంచి క్వశ్చన్ వచ్చినా నేను చేయగలను అలాంటి లెవెల్లో మీరు ప్రాక్టీస్ చేయాలి. సో నార్మల్గా మధ్యలో కొంచెం చేసి వదిలేసారనుకోండి, మీకు తర్వాత అన్ని అంటే ఒకటే టాపిక్ లేదు కదా, చాలా టాపిక్స్ ఉన్నాయి. సో మీరు అవి చేయాలి, గుర్తుండాలి అంటే ఒక టాపిక్ని మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సో తరోగా చదవాలన్నట్టు. సో తరోగా ప్రాక్టీస్ చేయాలి. దెన్ నెక్స్ట్ ప్రాక్టీస్ ప్రీ ప్లస్ మెయిన్స్. సో ఇప్పుడు మనకు ఎగ్జామ్కి టైం ఉంది కాబట్టి సో మీరు ఫస్ట్ అనుకోవచ్చు జస్ట్ కంప్లీట్ చేసేస్తే సరిపోద్ది, ప్రిలిమ్స్ మెయిన్స్ తర్వాత చూసేద్దాం. సో అలా కాదు. సో మీరు ఫస్ట్ కంప్లీట్ సిలబస్ అయితే కంప్లీట్ చేయాలి. తర్వాత టాపిక్ని తీసుకుంటారు కదా, సో ఫస్ట్ మీరు ఒక టాపిక్ని తీసుకున్నప్పుడు సో ప్రిలిమ్స్ లెవెల్ క్వశ్చన్స్ ఏంటి, మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్ ఏంటి, సో మీకు ఆల్రెడీ చెప్పా. సో సబ్జెక్ట్ ఒకటే అంటే టాపిక్ ఒకటే ఉంటుంది. సో ప్రిలిమ్స్లో కొంచెం బేసిక్గా అంటే స్టార్టింగ్ ఈజీ ఉన్నవి ప్రిలిమ్స్లో అడుగుతారు. సో అందులోనే కొంచెం వేరియబుల్స్ యాడ్ చేసేసి XYZ క్వాంట్లో అయితే, సపోజ్ ఇప్పుడు రీజనింగ్లో అయితే వేకెంట్ అని యాడ్ చేసేసి, లేకపోతే ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. సో ప్రిలిమ్స్ లెవెల్లో జస్ట్ ఇన్సైడ్ అని అడగొచ్చు, జస్ట్ అవుట్ సైడ్ అని అడగొచ్చు. కానీ మెయిన్స్లో ప్రిలిమ్స్ ఇన్సైడ్ ప్లస్ అవుట్ సైడ్ రెండు కలిపేసి ఇవ్వడం, అన్సర్టైన్గా అంటే ఎంతమంది ఉన్నాడో చెప్పకుండా ఇవి ఇచ్చేయడం, ఇలాంటివి మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్ అన్నట్టు. సో ఒకసారి మీరు ఒక కంప్లీట్ సిలబస్ తీసుకున్నారనుకోండి, సో ఇలా మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి, మీకు సపరేట్గా ఎగ్జామ్ ప్రిలిమ్స్ వచ్చాక అప్పుడు మొత్తం ప్రిలిమ్స్ చేస్తూ ఉంటారు, అప్పుడు మెయిన్స్కి కూడా యూజ్ అవుతుంది అన్నట్టు. సో అందుకే ఇప్పటి నుంచే కొంచెం అంటే ఫస్ట్ సిలబస్ మొత్తం అర్థం చేసుకోండి. సో ఫస్టే మీరు మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్ అలా మీకు అర్థం కూడా కాదు. సో ఫస్ట్ ఒక టాపిక్ తీసుకొని సో ఫస్ట్ బేసిక్గా అందులో ఏమేమి ఉన్నాయి. సో మనకి ఇప్పుడు సర్క్యులర్ పజిల్ ఉంది, రెక్టాంగులర్ పజిల్ ఉంది, స్క్వేర్ పజిల్ ఉంది, ఇలా వస్తే ఇలా చేయాలి. సో అలా ఫస్ట్ బేసిక్. సో టేక్ సమ్ అంటే ముందు స్మాల్ స్టెప్స్ తీసుకోవాలన్నట్టు. సో మీరు ముందే వేరియబుల్స్ క్వశ్చన్స్ అయినా, మిస్సింగ్ డిఐస్ అయినా, మిస్సింగ్ అంటే వేకెంట్ పజిల్స్ అయినా ఇలా తీసుకున్నారనుకోండి, మీకు అర్థం కాదు, చదవడానికి ఇంట్రెస్ట్ రాదన్నట్టు. సో మీరు ఫస్ట్ టేక్ స్మాల్ స్టెప్స్ అంటే చిన్న క్వశ్చన్స్ ఉంటాయి కదా, చిన్న పజిల్స్, ఒక 2-3 లైన్స్ పజిల్స్ ఈజీగా ఇన్సైడ్ ఉన్నవి అలాంటివి ఫస్ట్ దాంతో స్టార్ట్ చేయండి. తర్వాత అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళండి. చెప్పా కదా అని ముందే మీన్స్ అలా చేయొద్దు, అలా చేయడానికి కూడా రాదు, మీకు అర్థం కాదు, అసలు ఇంట్రెస్ట్ కూడా రాదు. సో అందుకే ఫస్ట్ స్మాల్గా బిగినర్స్కి చెప్తున్నా. సో ఫస్ట్ మీరు సిలబస్ తీసినప్పుడు అవి చేసినప్పుడు అసలు టైప్స్ ఏమున్నాయి, ఎలా ఉంటుంది, క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, సో ఇవన్నీ చూడాలన్నట్టు. దెన్ నెక్స్ట్ మీరు చేయాల్సినవి డైలీ సిఏ అండ్ ఎడిటోరియల్ క్లాసెస్. సో డైలీ సిఏ ఎందుకు చేయాలి, డైలీ సిఏ ఇంపార్టెన్స్ ఏంటంటే ఇప్పుడు మనకు ఎగ్జామ్ ఏ డేట్కి అయితే ఉందో ఆ డేట్ నుంచి 6 to 8 months. సో 8 months ఎందుకంటే నార్మల్గా 6 months ఈజ్ ఎనఫ్, కాకపోతే 8 months ఎందుకు అంటున్నానంటే ఆర్ఆర్బీస్ ఎగ్జామ్లో కొంచెం ఒక 8 months వరకు కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పటికి మనకు టైం ఉంది కాబట్టి 6 to 8 months అని చెప్తున్నా. సో ఆ 6 to 8 months మీరు చదవాలి అని అంటే, ఒకేసారిగా చదవాలి అని అంటే అంతా చదివి గుర్తుంచుకున్నారనుకోండి, సో అది హైలీ ఇంపాసిబుల్ అన్నీ ఒకటేసారి. సో మనకు వేరే సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి, అవి ఇవి అంతా జంబుల్ అయిపోతాయి
కాబట్టి అలా ఒకటేసారి గుర్తుంచుకోవడం పాసిబుల్ కాదు. సో అందుకే మీరు డైలీ సీఏ అనేది కన్ఫామ్గా చేయాలి. సో 1 hour మీరు ఇచ్చేసారనుకోండి, సో మీరు డైలీ సీఏ ఈజీగా అయిపోతుంది. దాంతోపాటు ఎడిటోరియల్ క్లాసెస్. సో మనకు ఎలాగైనా ప్రిలిమ్స్లో ఇంగ్లీష్ లేదు కాబట్టి ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చాక మేము ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తామంటే అది చాలా తప్పు. సో ఎందుకంటే మీకు అంటే అప్పుడు కొంచెం ప్రిలిమ్స్ లెవెల్ కాకుండా కొంచెం ప్రిలిమ్స్ టు మెయిన్స్ మధ్యలో కొంచెం ఆ లెవెల్ ఉంటుంది అన్నట్టు ఇంగ్లీష్లో ఆర్ఆర్బీస్లో. సో మీరు అది రావాలన్నా మీరు ప్రాక్టీస్ కావాలి కదా. సో మీరు ఇప్పటి నుంచే అంటే బేసిక్గా సిలబస్ అయితే కంప్లీట్ చేయాలి కదా. సో ఆర్సీలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, సో మనకి ఎర్రర్స్ ఉంటాయి, ఎలాంటి టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉంటాయి, సో అవన్నీ చదవాలి కాబట్టి సో మనకు ఆర్సీస్ సాల్వ్ చేయాలి. ఎడిటోరియల్ క్లాసెస్ చూస్తే ఆర్సీస్ ఎలా అడుగుతారు, సో వొకాబ్ ఎలా ఉంటుంది, సో వెకాబులరీ ఎలా ఉంటుంది, ఇడియమ్స్ అంటే ఏంటి, ఫ్రేజెస్ అంటే ఏంటి, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అంటే ఏంటి, ఇవన్నీ ఏంటి అనేది మాకు ఒక రఫ్ ఐడియా వస్తుంది. సో అందుకే మనకి ఎడిటోరియల్ క్లాసెస్ కూడా చూడాలి. దెన్ నెక్స్ట్ మేక్ నోట్స్ ఆఫ్ డాటా రిలేటెడ్ న్యూస్. మేక్ నోట్స్ ఆఫ్ డాటా రిలేటెడ్ న్యూస్. సో మనకు డైలీ సీఏ మనం వింటాం కాబట్టి అది సరిపోద్ది. కాకపోతే మనకు లాంగ్ టర్మ్లో మనకు డాటా రిలేటెడ్ న్యూస్ ఉంటాయి కదా, గవర్నమెంట్ స్కీమ్స్ అయినా అవి అయినా ఇవి అయినా, కొంచెం మనకు ఆర్బీఐ మానిటరీ పాలసీ వచ్చినా, సో రెపో రేట్ ఇలాంటివన్నీ ఒక దగ్గర రాసుకున్నారనుకోండి, మీకు గుర్తుండడంలో అంటే రివిజన్ టైంలో చాలా బాగా ఉపయోగపడుతున్నట్టు. సో అలాంటివి మనం డాటా రిలేటెడ్ న్యూస్ మాత్రమే మనం నోట్స్ రాయాలి. సో జస్ట్ అంటే ఏది అంటే ఇప్పుడు మనం డైలీ సీఏ వింటాం కదా, సో ఆ విన్న 1 hour క్లాస్లో మనం నోట్స్ ప్రిపేర్ చేస్తూ ఉండాలంటే అవసరం లేదు. జస్ట్ డాటా రిలేటెడ్ న్యూస్ వచ్చినప్పుడు మాత్రమే మనము నోట్స్ ప్రిపేర్ చేయాలి. సో మీకు ఎగ్జాంపుల్కి చూపెడుతున్నా నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకుంటారు, నేను ఎలా చేసేదాన్ని అంటే, సో సపోజ్ ఇప్పుడు ఐఐటి రిలేటెడ్ న్యూస్ ఉన్నాయనుకోండి, సో అవన్నీ ఒకే దగ్గర అంటే వాళ్ళు ప్రోడక్ట్స్ లాంచ్ చేస్తారు కదా. సో ఇక్కడ ఐఐటి ఖరగ్పూర్ ఉంది, ఐఐటి హైదరాబాద్, సో ఒకే దగ్గర ఐఐటి రిలేటెడ్ న్యూస్ ఉంటాయి అన్నట్టు. సో వాళ్ళు చేసినవి, వాళ్ళు ఏమేమైనా టైఅప్స్ ఉన్నాయా, ఎంఓయూస్ ఉన్నాయా, లోన్స్ ఉన్నాయా, సో అలాంటివి. సో ఇవి ఐఐటి రిలేటెడ్ న్యూస్ మీరు చూడొచ్చు. సో ఇక్కడ ఐఐటి గుహాటీ ఎన్టీపీసీ, సో ఐఐటి గుహాటీ ప్లస్ ఎన్టీపీసీ. సో మీరు షార్ట్గా రాసుకోవాలి, మొత్తం రాయాల్సిన అవసరం కూడా లేదు. సో ఒకళ్ళు టైఅప్ అయితే ఐఐటి గుహాటీ ప్లస్ ఎన్టీపీసీ కలిసి ఇది చేశారు. సో ఐఐటి గుహాటీ ఇక్కడ వచ్చింది, సో ఐఐటి మద్రాస్ చేసినవి ఇక్కడ రాసేసాం మనము. సో దెన్ నెక్స్ట్ ర్యాంకింగ్ ఉందనుకోండి, ఇండెక్సెస్ ఉన్నాయి. సో ఏది ఫస్ట్ ఉంది, వరల్డ్లో ఏది ఫస్ట్ ఉంది, టాప్ ఇన్ ఇండియా ఏంటి, సో మన టాప్లో మళ్ళీ ర్యాంక్స్ ఏమున్నాయి, బాంబేకి ఐఐటి బాంబే 172, ఢిల్లీ. దెన్ నెక్స్ట్ ఇక్కడ మనకు టైఅప్స్ చెప్పాను కదా, ఐఐటి కాన్పూర్ ప్లస్ ప్రసార్ భారతి. సో ఇక్కడ టైఅప్స్ అయినప్పుడు జస్ట్ ప్లస్ అని పెట్టి రాసుకొని మీరు ఇలా చేయొచ్చు. సో ఇది ఐఐటి రిలేటెడ్ ఇలాంటివి. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఐఐటి రిలేటెడ్, అటల్ ఇన్నోవేషన్ మిషన్, సో ఇవి. సో మళ్ళీ ఇండెక్సెస్, సో అవి ఒక అంటే మనకు డైరెక్ట్గా ఇండెక్స్లో అడగడు కాబట్టి, సో అసలు టాప్ ఏది ఇలాంటివన్నీ అవి ఈజీలో వచ్చేస్తాయి. సో పేపర్ ఈజీగా ఉంటే అలాంటివి వచ్చేస్తాయి. అలా కాకపోతే వాళ్ళ ఇండెక్స్లో చాలా అంటే కోస్టల్ స్టేట్స్లో ఏది ఫస్ట్ ఉంది, లేకపోతే ల్యాండ్ లాక్లో ఏది ఉంది, సో సౌత్లో ఏది ఉంది, నార్త్లో ఏది ఉంది, ఇలాంటి అడగచ్చు. సో లార్జెస్ట్ స్టేట్లో ఏది ఉంది, స్మాల్ స్టేట్లో, యూటీస్లో, యూనియన్ టెరిటరీస్లో ఏది ఉంది, సో అలాంటివి. సో మీరు చూడొచ్చు ఇక్కడ ఇండెక్స్, ఇక్కడ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్, ఇది నీతి ఇన్నోవేషన్ ఇండెక్స్, సో క్యూఎస్ బేస్డ్ స్టూడెంట్ ర్యాంకింగ్, ది ఏషియా పసిఫిక్ స్టిమ్యులేట్. సో దెన్ నెక్స్ట్ స్టేట్ స్టార్ట్అప్ ర్యాంకింగ్, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ. సో ఇలాంటివి మనకి ఇండెక్సెస్ అయినా రాసుకోవచ్చు. సో ఇండియాస్ ర్యాంక్ ఇన్ వేరియస్ ఇండెక్స్. సో మళ్ళీ మనకు ఇలాంటివి ఉంటాయి కదా, ఇది హ్యాపీనెస్ రిపోర్ట్. సో మన ఇండియా ర్యాంక్ ఎక్కడుంది, ఫస్ట్ ఎవరు ఉన్నారు, అంతే. సో ఫస్ట్ టాప్ 5 రాసుకుంటే, ఎందుకంటే మనకు టాప్ 5 వరకు అడుగుతున్నాడు కాబట్టి టాప్ 5 వరకు. సో టాప్ 5 వరకు ఎవరున్నారు, ఇండియా. సో డెమోక్రసీలో మళ్ళీ టాప్ 4, ఇండియా ర్యాంక్ ఏంటి, వెల్త్ రిపోర్ట్లో ఏంటి, సో ఇలాంటివి. మన ఇండియాస్ ర్యాంక్ ఎక్కడుంది, సో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్, హెన్లే పాస్పోర్ట్స్, తర్వాత వరల్డ్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్, వరల్డ్ బెస్ట్ ఎయిర్పోర్ట్, సో మోస్ట్ వాల్యుబుల్ గ్లోబల్ బ్రాండ్స్, ఇవి ఉంటాయి కదా. సో మీరు ఇవి డాటా రిలేటెడ్ అన్నట్టు. సో ఇక్కడ ఒకటే లైన్ ఆన్సర్ లేదు కదా, సో ఇవి ఉన్నాయి. సో మళ్ళీ మీకు క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే, వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్ ఉంది, సో ఇది ఎవరు రిలీజ్ చేశారు, అలాంటివి. మర్సర్ కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే, సో ఎన్వైరన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్, ఏషియా పసిఫిక్, గ్లోబల్ జెండర్ గ్యాప్, సో ఇవన్నీ ఇంపార్టెంట్. సో అడుగుతాడు. సో లాస్ట్ ఆర్ఆర్బీపీఓలోనే అడిగాడు అన్నట్టు, గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేస్తారో సంథింగ్ ఏదో అలాంటి క్వశ్చన్ వచ్చింది ఆర్ఆర్బీపీఓలో. సో ఇలాంటివి. క్రిప్టో రూపీ ఇండెక్స్, ఆటోమొబైల్ మార్కెట్, పావర్టీ ఇన్ ఇండియా, ఇలాంటివి. కాస్ట్ పొల్యూటెడ్, లీస్ట్ పొల్యూటెడ్ కంట్రీ ఏంటి, మోస్ట్ నాయిస్ పొల్యూటెడ్ సిటీ, హురూన్ రీసెర్చ్ ఇండెక్స్, సో యూఎస్ఏ ఏ ర్యాంక్ ఉంది, సో బ్రాండ్ ఫైనాన్స్, బ్రాండ్ వాల్యుయేషన్ ఏంటి, టిక్ టాక్ వరల్డ్స్ లార్జెస్ట్ గ్రోయింగ్ బ్రాండ్ అంట. సో ఇలాంటివి మనము రాసుకోవచ్చు. సో ఆర్బీఐ రిలేటెడ్ అన్నాను కదా, ఆర్బీఐ డిజిటల్ పేమెంట్స్ ఇండెక్స్. సో ఇవి
మోస్ట్లీ ఇండెక్సెస్, మళ్ళీ ఇండెక్సెస్. సో ఇలాంటివి మనము అప్డేట్ అంటే డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్ అయినా కొద్దీ మనకు వస్తాయి కదా. సో అది పార్ట్ 1 లాగా, ఇది పార్ట్ 2. సో తర్వాత వచ్చినాయి కాబట్టి నేను పార్ట్ 2 రాసానేమో. సో నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. సో మళ్ళీ సెకండ్ ఎడిషన్. సో మనకు వస్తూ ఉంటాయి కదా. సో అందులో మళ్ళీ నీతి ఆయోగ్ రిపోర్ట్. సో అందులో గుజరాత్ ఏంటి, హిమాలయన్ స్టేట్స్ ఉన్నాయి, ఇంత డీటెయిల్గా ఉంటుంది కాబట్టి సో దీన్ని మనం డాటా రిలేటెడ్ న్యూస్ అంటాం అన్నట్టు. సో మీరు గ్రూప్ బిలో ఏంటి, సో సెంటర్ ఫర్ మానిటరింగ్, సో మీకు అర్థమైంది అనుకుంటా నోట్స్ ఎలా ప్రిపేర్ చేయాలో. సో దెన్ నెక్స్ట్ ఇస్రో అండ్ డిఆర్డి రిలేటెడ్ న్యూస్ అన్నట్టు. సో ఇది అంతా ఇండెక్సెస్ రిలేటెడ్. సో ఇది ఇస్రో అండ్ డిఆర్డిఓ రిలేటెడ్ న్యూస్ ఒక దగ్గర రాసాం మనం. సో రాసా నేను. సో తర్వాత బ్యాంక్ అండ్ ఆర్బీఐ రిలేటెడ్ న్యూస్. సో ఇది ఇస్రో అండ్ డిఆర్డిఓ కదా. సో ఇక్కడ మనము బ్యాంకింగ్ ఆర్బీఐ రిలేటెడ్ న్యూస్ నాకు త్వరగా అంటే రివిజన్లో క్విక్గా అర్థం అవ్వడానికి ఇలా కొంచెం ఏదైనా ఏమంటారు డాటా రిలేటెడ్ న్యూస్ అనిపించినప్పుడు అన్నీ ఒకే దగ్గర ఉండాలి అన్నప్పుడు ఇలా రాసుకోవాలి, మీకు ఈజీ అవుతుంది. లేదు నాకు నార్మల్గా గుర్తుంటుంది అంటే మీరు నార్మల్గా నోట్స్ ప్రిపేర్ చేయడానికి లేదు అంటే మీకు చేసి ఓపిక ఉంటే చేసుకోండి. కానీ మీరు అన్ని న్యూస్ని అసలు చేయొద్దు, జస్ట్ డాటా రిలేటెడ్ న్యూస్ మాత్రమే. ఒకవేళ మీకు గుర్తుండదు, లాస్ట్ టైంలో రివిజన్కి కావాలి అనుకుంటేనే రాయండి, లేకపోతే అవసరం లేదు. నేను రాయను, నాకు నార్మల్గా గుర్తుంటుంది అంటే ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. బట్ మీకు గుర్తుండదు, జస్ట్ రివిజన్కి కావాలి నాకు ఉంటుంది కదా, రాసి ఉంటే ఇంకా ఎక్కువ గుర్తుంటుంది అనుకునే వాళ్ళు రాసుకోవచ్చు. సో నేను రాసింది మీకు చూపిస్తున్నా ఎలా రాయాలి, ఎలా చేయాలి అని. సో మనము డిఆర్డిఓ అండ్ ఇస్రో రిలేటెడ్ చూసాం, దెన్ బ్యాంక్ అండ్ ఆర్బీఐ రిలేటెడ్. సో ఇక్కడ మనకు టైఅప్స్, ఎంఓయూస్, లోన్స్, సో బ్యాంక్ షేర్స్ ఉంటాయి కదా. సో నీతి ఆయోగ్ రిలేటెడ్, జిఎస్టీ, వరల్డ్ బ్యాంక్, ఎస్బీఐ ప్లస్ హెచ్డిఎఫ్సి ప్లస్ ఐసిఐసిఐ. సో ఇలాంటివి మార్కెట్ అంతే ఎందులో ఎంత షేర్ ఉంది 9.54% ఇలా ఉంది. సో ఇలా అంటే టైఅప్స్ ఉంటాయి కదా, పిఎన్బి ఇలాంటివి. సో అందులో షేర్ ఉన్న అవి ఆర్బీఐ రిలేటెడ్, కోటక్ మహీంద్రా. సో అది ఆర్బీఐ అండ్ బ్యాంక్ మొత్తం 2 కలిపేసి రాసేసా అన్నట్టు నేను. సో ఇక్కడ మనం చూడొచ్చు చాలా ఉన్నాయి. జీడిపి గ్రోత్, సో ప్రొజెక్షన్ చేస్తారు కదా. సో మీకు ఒక్కొక్కటి అంటే ఎస్బీఐ ఎంత ప్రొజెక్ట్ చేసింది ఈ ఫైనాన్షియల్ ఇయర్ గ్రోత్ అనేది, సో అలాంటివి ఉంటాయి కదా. సో అన్నీ ఒక జస్ట్ ఎస్బీఐ ఒక ఆర్బీఐ ఇలానే చేయ కదా, చాలా ఆర్గనైజేషన్స్ ఉంటాయి అవి ప్రిడిక్షన్స్ చేస్తాయి కాబట్టి. సో వాళ్ళు చేసినవి ఒక దగ్గర ఉంటాయి అన్నట్టు. సో ఎస్బీఐ, ఆర్బీఐ, వరల్డ్ బ్యాంక్, ఏడీబీ, మార్గన్ అండ్ స్టాన్లీ, ఐఎంఎఫ్, ఫిచ్, S&P, ఫిక్కీ, మూడీ, ఇది నోమ్రా సంథింగ్, ఓఈసీడీ, క్రిసిల్. సో ఇలాంటివి ఉంటాయి కదా. సో అవి రాసా అన్నట్టు. సో ఒక దగ్గర ఉంటాయని. సో మళ్ళీ ఇది దెన్ నెక్స్ట్ అందులోనే ఇవి. దెన్ నెక్స్ట్ మనకు మానిటరీ పాలసీ ఎలా ఉంటుంది ఇది కొంచెం ఇది రాసా అన్నట్టు. సో ఇవి ఇలా మీరు ప్రిపేర్ చేయొచ్చు అన్నట్టు నోట్స్. ఒకవేళ మీకు నోట్స్ ఏవేవి చేయాలి, ఎలా చేయాలి అని చెప్పడానికి. సో మీకు నేను ఆల్రెడీ చెప్పా కదా. సో మీకు ఈ నోట్స్ చూపిస్తే మీకు ఒక రఫ్ ఐడియా వస్తుందని చూపించిన తర్వాత మీకు ఎలా అర్థమవుతుంది నోట్స్ రాసుకుంటే మీరు అలా రాసుకోండి. కాకపోతే సపరేట్ సెక్షన్ చేసి రాసుకుంటే ఐఐటి రిలేటెడ్ వచ్చినప్పుడల్లా మీరు ఐఐటి సెక్షన్లో రాయొచ్చు. దెన్ నెక్స్ట్ ఆర్బీఐ రిలేటెడ్, బ్యాంక్ రిలేటెడ్ అన్నప్పుడు ఒక సెక్షన్లో రాయొచ్చు. సో అలా మీరు నోట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ పజిల్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ అండ్ డిఐ అండ్ స్పీడ్ మ్యాథ్స్ ఇవి మీరు డైలీ ప్రాక్టీస్ చేయాల్సినవి. ఎందుకంటే మనకు పేపర్లో 50%, రీజనింగ్లో అయితే పజిల్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ 50% కవర్ చేస్తుంది, డిఐ అండ్ స్పీడ్ మ్యాథ్స్ 50% కవర్ చేస్తుంది. సో అప్పుడు అన్ని మార్క్స్ ఆ సెక్షన్ నుంచి వచ్చాయంటే ఇంపార్టెంట్ కదా. సో మనం అవి డైలీ ప్రాక్టీస్ చేయాలి. మీరు ఏ సోర్స్ యూజ్ చేసినా అక్కడి నుంచి మీరు బ్యాంకింగ్ ప్రిపేర్ అవుతున్నారంటే మీరు డైలీ టాస్క్ ఉండాలన్నట్టు. పజిల్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ చేయాలి, డిఐ అండ్ స్పీడ్ మ్యాథ్స్ డైలీ చేయాలన్నట్టు. సో ఆ డైలీ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకోండి. దెన్ నెక్స్ట్ అర్థమెటిక్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్. సో మనకు అర్థమెటిక్లో ఏమవుతుందంటే చాలా టాపిక్స్, ఒక 10 to 12 టాపిక్స్ ఉన్నాయి కాబట్టి ఒక టాపిక్ చేశాక వేరే టాపిక్ గుర్తుండదు, వేరే టాపిక్ వచ్చినప్పుడు చేయలేకపోతున్నాం. అది ఎందుకు అవుతుందంటే మీకు ఒక టాపిక్ తీసినప్పుడు ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ తీసుకున్నారనుకోండి. సో ఆ బేసిక్ ఫస్ట్ మీరు ఆ ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్ చేసుకోవాలి. సో అసలు ఫార్ములాస్ ఏమేమి ఉన్నాయి, ఎలాంటి ఫార్ములాస్ ఉన్నాయి, ఏ క్వశ్చన్ వచ్చినప్పుడు ఎలాంటి ఫార్ములాస్ యూజ్ చేయవచ్చు. సో ఇది ప్రాక్టీస్ వల్ల వస్తుంది. మీరు ప్రాక్టీస్ లేకపోతే జస్ట్ ఈ ఫార్ములా ఉంది జస్ట్ ఫార్ములా చదివేసి క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే అలా జరగదు అసలు. ఆ ఫార్ములాస్ అనేవి ఆ ప్రాక్టీస్లో కంటే ఏ క్వశ్చన్లో ఎలా యూజ్ అవుతాయి, ఎప్పుడు యూజ్ చేయాలి అవి మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అది డెవలప్ అవుతుంది అన్నట్టు. సో అలా ప్రిలిమ్స్ టు అంటే బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్, అదే మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పా. అది బేసిక్ అంటే నార్మల్గా, అడ్వాన్స్ లెవెల్ అంటే వేరియబుల్స్ అవి ఇచ్చేసి ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఇచ్చేస్తాడు అన్నట్టు. సో అలా మీరు ఒక టాపిక్ తీసుకొని బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ ప్రిపేర్ అవుతే మీకు అది ఇంకా మీరు వేరే టాపిక్ చేసినా ఆ టాపిక్ మర్చిపోరు. వేరే మిక్స్డ్ క్వశ్చన్స్ చేసేటప్పుడు ఆ టాపిక్ వచ్చేస్తుంది అన్నట్టు. ఆ టాపిక్ క్వశ్చన్ వచ్చేసినా మీరు చేయగలరు. దెన్ నెక్స్ట్ డైలీ క్విజెస్ ఆన్ ఎనీ యాప్.
సో ఇప్పుడు మనకు చాలా యాప్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ మనం అడ్డా తీసుకుంటే, నేను అడ్డా యూజ్ చేస్తాను కాబట్టి అడ్డా చెప్తున్నా. మీరు ఆలివ్ బోర్డ్, ప్రాక్టీస్ మాక్, గైడ్లీ ఏవి తీసుకున్నా సో అందులో మీరు డైలీ క్విజెస్ ఏ ఎగ్జామ్ ఉందో ఆ ఎగ్జామ్వి ఉంటాయి. ఎగ్జామ్స్ లేకున్నా జస్ట్ ఫౌండేషన్ క్విజ్ అనేసి కూడా ఉంటాయి. సో అవి మీరు డెఫినెట్గా చేయండి. సో మీకు ఒక హార్డ్లీ 10 to 20 minutes పడుతుంది. సో డైలీ క్విజెస్ మాత్రం డైలీ చేయండి. అందులో అన్ని సబ్జెక్ట్స్వి ఉంటాయి అన్నట్టు. సో మీకు ఒక రఫ్ అంటే డైలీ ప్రాక్టీస్ చేస్తున్నారనుకోండి, మీకు క్వశ్చన్స్ ఫిమిలియర్ అవుతారు అన్నట్టు. దెన్ నెక్స్ట్ క్యూబ్స్, స్క్వేర్స్, టేబుల్స్. సో మీకు ఆల్రెడీ చెప్పా సింప్లిఫికేషన్, అప్రాక్సిమేషన్, వీటిలో మనకు క్యూబ్స్, స్క్వేర్స్, టేబుల్స్ బాగా యూజ్ అవుతాయి. సో అందుకే టేబుల్స్ అయితే up to 20 చాలు, మరీ ఎక్కువ అవసరం లేదు. టేబుల్స్ 20, స్క్వేర్స్ 40 వరకు నేర్చుకోండి, క్యూబ్స్ 30 వరకు నేర్చుకోండి. సో ఇన్ని నేర్చుకుంటే మోర్ దాన్ ఎనఫ్, చాలు. తర్వాత షార్ట్ కట్స్లో అవి మీరు చేస్తుండగా మీకు గుర్తుండిపోతుంది. సో ఇన్ని క్యూబ్స్ అయితే 30 వరకు, స్క్వేర్స్ 40 వరకు, టేబుల్స్ 20 నేర్చుకుంటే చాలు. ఇవి మీరు డైలీ చేయాల్సినవి. అంటే ఫస్ట్ మీరు ప్రిపరేషన్ స్ట్రాటజీ ప్లాన్ చేసేటప్పుడు సపోజ్ ఇవన్నీ మీరు చేయాల్సినవి. కంప్లీట్ ద సిలబస్ చేయాలి, ఈచ్ టాపిక్ని థరోగా చేయాలి, సిఏ ఎడిటోరియల్ క్లాస్ డేని వినాలి, నోట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, నోట్స్ చూసి కూడా చూపించి మీకు చెప్పా కదా. సో అలా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దెన్ నెక్స్ట్ ఇప్పుడు ఇవన్నీ చేశారు కదా. దెన్ నెక్స్ట్ అనలైజ్ ద మిస్టేక్స్ వైల్ యూ ఆర్ ప్రిపేరింగ్. సో మీరు ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా. సో ఒక క్వశ్చన్ సాల్వ్ చేశాక ఇది ఒకవేళ అది రాలేదనుకోండి, అది ఎందుకు రాలేదు, నా కాన్సెప్ట్ క్లారిటీ లేదా, లేకపోతే ఊరికే సిల్లీ మిస్టేక్స్ లాగా చేసేసానా, అది మీరు డెఫినెట్గా అనలైజ్ చేయాలి. అది అనలైజ్ చేయకుండా మీరు ఏదో నార్మల్గా ప్రిపేర్ అవుతూ ఉంటారంటే మీరు ఎగ్జామ్లో క్వశ్చన్స్ వచ్చినప్పుడు సాల్వ్ చేయలేరు. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఒక్క టాపిక్ నుంచి. సో మీరు అది వచ్చినప్పుడు మీరు అక్కడ స్టక్ అయిపోతారు. అలా కావద్దు అనుకుంటే డెఫినెట్గా మిస్టేక్స్ ఎవరైనా చేస్తారు, నేను చేస్తాను, మీరు చేస్తారు, కానీ దాన్ని అనలైజ్ చేసి నెక్స్ట్ రిపీట్ చేయొద్దు. అది బిగ్ లెసన్ అన్నట్టు. సో అందుకే మనం మిస్టేక్స్ని రిపీట్ చేయొద్దు, సేమ్ మిస్టేక్స్ని రిపీట్ చేయొద్దు. సో మళ్ళీ ఇప్పుడు సపోజ్ ఈరోజు ఒక మిస్టేక్ చేశారు, రేపు ఇంకో మిస్టేక్స్ కూడా చేయొచ్చు, కానీ అదే ఆ సేమ్ మిస్టేక్ని రిపీట్ చేయొద్దు. మళ్ళీ వేరే కొత్త మిస్టేక్స్ని నేర్చుకుంటే మీరు కొత్త కాన్సెప్ట్ని నేర్చుకుంటారు. అంతే, నెవర్ రిపీట్ ద సేమ్ మిస్టేక్. మీరు డెఫినెట్గా డూ మిస్టేక్స్ బట్ నెవర్ రిపీట్ ద సేమ్ మిస్టేక్స్. అది నేను అంటున్నా. సో మీకు అర్థమైంది అనుకుంటా. సో మిస్టేక్స్ చేసినప్పుడు అది ఎక్కడుంది, ఎలా చేసా, నా తప్ప, లేకపోతే నేను ఎక్కడైనా మిస్టేక్ చేస్తూ సో కాన్సెప్టే నేను రాంగ్గా నేర్చుకున్నాను. ఒక్కొక్కసారి అవుతుంది, కాన్సెప్టే రాంగ్ అర్థం చేసుకున్నానా నేను, సో లేకపోతే క్వశ్చన్ని ఇలా కాదు వేరేలాగా సాల్వ్ చేస్తే ఇంకా ఈజీగా అయిపోతుందా. సో ఇది ఈజీ అయిపోయేటివి, ఫాస్ట్గా చేయాల్సినవి తర్వాత వస్తాయి ప్రిపరేషన్ స్ట్రాటజీలో. ఫస్ట్ మీరు సాల్వ్ చేయాలి. సో కొంచెం టైం తీసుకున్నా ఇది నాకు కాన్సెప్ట్ అర్థమైంది, క్వశ్చన్ సాల్వ్ అవుతుంది. దెన్ నెక్స్ట్ మీరు స్పీడ్గా ఎలా చేయాలి, విత్ టైమర్ ఎలా చేయాలి. ఎందుకంటే మనకు ఎగ్జామ్లో విత్ టైమర్ ఉంటుంది కాబట్టి సో విత్ టైమర్ ప్రాక్టీస్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కాన్సెప్ట్ని బాగా నేర్చుకోండి. తర్వాత దానిపైన క్వశ్చన్ సాల్వ్ చేయండి. క్వశ్చన్ ఒకసారి వచ్చేసాక టైమర్తో సాల్వ్ చేయండి. దెన్ తర్వాత ఫాస్ట్గా ఎలా చేయాలి. సో ఇవి స్టేజెస్ అన్నట్టు. సో మీరు ఇలా ప్రతి టాపిక్ని చేసుకుంటుంటే ఇది ప్రిపరేషన్ మీకు ఒక కేక్ వాక్ లాగా అయిపోతుంది అన్నట్టు. సో అది మిస్టేక్స్ గురించి చెప్పా కదా. సో అలా మిస్టేక్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా మీరు దాన్ని అనలైజ్ చేసి ఎక్కడ మిస్టేక్ చేస్తున్నానో అది తెలుసుకోవాలి. సో ఇది ప్రిపరేషన్ స్ట్రాటజీ అండ్ మైండ్ సెట్. సో మీరు ఇందులో మనకు ఇప్పుడు వీడియో చూసే వాళ్ళు చాలా మంది బిగినర్స్ ఉంటారు, రిపీటర్స్ ఉంటారు. రిపీటర్స్ అంటే ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ ఇచ్చిన వాళ్ళు, లేకపోతే 2023లో ఎగ్జామ్ ఇచ్చిన వాళ్ళు. సో వాళ్ళు కూడా చూస్తుంటారు కదా. సో బిగినర్స్ కూడా చూస్తుంటారు. సో ఇవి ఇప్పటివరకు చెప్పినవన్నీ బిగినర్స్. సో బిగినర్స్కి ఆల్రెడీ బిగినర్స్ మీరు ఫస్ట్ ఎగ్జామ్ సిలబస్ ప్యాటర్న్ అవన్నీ ఇప్పుడు తెలుసుకున్నారు కదా. సో మీకు ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఇది 1st to 10th మీరు డెఫినెట్గా చేస్తారు, చేయాలి. మీకు అదే ఒక బేస్ లైన్, ఒక ఫౌండేషన్ లాగా. సో రిపీటర్స్ ఆల్రెడీ చేసి ఉంటారు. సో వాళ్ళకి ఎగ్జామ్ డేట్స్ తెలుసు, సో క్యాలెండర్ వస్తుందని తెలుసు, చూసేస్తారు. ఎగ్జామ్ ప్యాటర్న్ ఆల్రెడీ తెలిసి ఉంటుంది, ఆల్రెడీ ఇచ్చేసారు కాబట్టి. ఎగ్జామ్ సిలబస్ ఆల్రెడీ ఇచ్చేసారు, వాళ్ళది ఆల్రెడీ కంప్లీట్ కూడా అయిపోయి ఉంటుంది. జస్ట్ ఒక ఫినిషింగ్ పాలిషింగ్ లాగా. సో టైమర్తో చేయలేకపోతున్నారా, సో వాళ్ళు ఏం చేయాలి, సో వాళ్ళు కూడా ఇదే ఫాలో అవ్వాలంటే వాళ్ళకి కొంచెం డిఫరెన్స్గా. సో మీకు కంప్లీట్ ద సిలబస్ అంటే మీరు ఆల్రెడీ చేసి ఉంటారు, మీకు అది అవసరం లేదు. సో ప్రాక్టీస్ ఈచ్ టాపిక్ థరోలీ. సో మీరు ఆల్రెడీ నేర్చుకుంటారు, అయినా కూడా థరోగా నేర్చుకోవాలంటే డెఫినెట్గా నేర్చుకోవాలి. ఎందుకంటే మీ కాన్సెప్ట్ క్లారిటీ లేదు కాబట్టి మీరు ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా. సో కొందరిది ప్రిలిమ్స్ క్వాలిఫై ఉంటుంది, కొందరిది ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి ఉంటారు, కొందరు ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వరు. సో కొందరు మెయిన్స్ అంటే సేమ్ అదే ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే మెయిన్స్కి వెళ్తారు కదా. సో వాళ్ళు మెయిన్స్ క్వాలిఫై అవ్వలేదు, కొందరు ప్రిలిమ్సే క్వాలిఫై అవ్వలేదు. సో అలాంటివి. సో మీకు ఎక్కడ మిస్టేక్ చేశారు, సో లాస్ట్ ఎగ్జామ్లో ఎలా జరిగింది, సో అవి మీరు డెఫినెట్గా అనలైజ్ చేయాలి. లేకపోతే మీరు లాస్ట్ ఎగ్జామ్లో ఎలా పర్ఫామ్ చేశారు, మీ మిస్టేక్స్ తెలియలేదు అనుకోండి, మీరు నెక్స్ట్ ఎగ్జామ్ కూడా అవే మిస్టేక్స్ చేస్తారు. సో అందుకే మీరు ఫస్ట్ టాపిక్ని తీసుకొని సో క్వశ్చన్ చేయండి. ఫస్ట్ ఆ క్వశ్చన్లో మీరు ఎక్కడ ల్యాక్ చేస్తున్నారు, సో నాకు కాన్సెప్ట్ క్లారిటీ లేదా, లేకపోతే నాకు క్వశ్చన్ అర్థం అవ్వట్లేదా, లేకపోతే ఇక్కడ ఫార్ములా యూజ్ అవుతే నాకు ఆ ఫార్ములా గుర్తు రావట్లేదా, ఎక్కడెక్కడ ఫార్ములాస్ యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేవి రిపీటర్స్కి ఎక్కువ అంటే పాలిషింగ్ అంటే వాళ్ళ కాన్సెప్ట్ క్లారిటీ
ఆల్రెడీ సిలబస్ నేర్చుకుంటారు కాబట్టి కాన్సెప్ట్ క్లారిటీ కొన్ని టాపిక్స్లో ఉంటుంది, కొన్ని టాపిక్స్లో ఉండదు. సో వీక్ టాపిక్స్ ఏంటి, ఎక్కడ ల్యాక్ అవుతున్నా, ఎక్కడ స్పీడ్, కొందరికి స్పీడ్ వల్ల కూడా అందరికీ కాన్సెప్ట్స్ అన్నీ వచ్చేసి ఉన్నా కూడా స్పీడ్తో చేయలేకపోతారు. సో టైమర్ ఉంటుంది కాబట్టి ఆ స్పీడ్లో, ఆ టెన్షన్లో ఎంత బాగా పర్ఫామ్ చేయాలో అంత బాగా పర్ఫామ్ చేయలేరు. సో అది స్పీడ్ ఏమైనా ప్రాబ్లమా, లేకపోతే టైమర్తో ఏదైనా ప్రాబ్లం అవుతుందా నాకు, లేకపోతే ఆన్లైన్లో ఇప్పుడు ఆన్లైన్ మార్క్స్ ఇస్తున్నప్పుడు ప్రాబ్లం అవుతుందా, అదే ఎగ్జామ్లో అదే యాంగ్జైటీ ఫీల్ అవుతుందా. సో ఇవన్నీ మీరు రిపీటర్స్కి చెప్తున్నా, ఇవన్నీ మీరు అంటే తెలుసుకోవాలి. సో నా ప్రాబ్లం ఏంటి, నేను ఎక్కడ ల్యాక్ అవుతున్నా, అది మీరు తెలుసుకొని మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి డెఫినెట్గా నెక్స్ట్ ఎగ్జామ్ ఇది క్వాలిఫై అయిపోతారు, జాబ్ వచ్చేస్తుంది. సో అలా క్లియర్ అవుతుంది అన్నట్టు. సో రిపీటర్స్కి జస్ట్ ఈ కంప్లీట్ ద సిలబస్ తీసేస్తే మిగతావన్నీ సేమ్. సో మీరు నోట్స్, సో ఇప్పుడు లాస్ట్ ఇయర్ వరకు మీరు జస్ట్ కరెంట్ అఫైర్స్ విన్నారు కానీ ఎగ్జామ్ టైంలో గుర్తులేదు. సో ఎందుకు గుర్తులేదు, డేటా రిలేటెడ్ వచ్చినప్పుడు నాకు గుర్తులేదా. సో మేక్ నోట్స్ ఆఫ్ ఇట్. సో నోట్స్ తయారు చేసుకోండి. లేకపోతే ఫార్ములాస్ గుర్తులేవు, ఫార్ములాస్ కూడా సపరేట్గా చేయండి. సో ఇప్పటి నుంచి చేస్తారనుకోండి మీకు ఎగ్జామ్ వరకు ఇంకా ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే మీకు ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మీరు బిగినర్స్ కన్నా ఒక స్టెప్ అహెడ్ ఉన్నట్టే కదా. సో మీరు ఒక స్టెప్ అహెడ్ ఉన్న అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటే మీరు డెఫినెట్గా ఇంకా ఇవి తర్వాత పాయింట్స్ చెప్పా కదా, ప్రీ ప్లస్ మెయిన్స్ ప్రాక్టీస్ చేయాలి, డైలీ CA చేయాలి, నోట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, అర్థమెటిక్ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి. సో ఇవన్నీ మీరు చేయాలన్నట్టు. సో బిగినర్స్కి రిపీటర్స్కి అంతే తేడా. సో బిగినర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ సిలబస్ కంప్లీట్ కాదు, దెన్ నెక్స్ట్ కొత్తగా నేర్చుకుంటారు కాబట్టి అంతే తేడా బిగినర్స్కి రిపీటర్స్కి. మిగతాదంతా సేమ్, ఎందుకంటే ఒకే డేట్స్కి ఎగ్జామ్ ఉంటాయి. సో అవన్నీ ఉంటాయి కాబట్టి రిపీటర్స్కి ఒక అడ్వాంటేజ్ ఏముంటే వాళ్ళ సిలబస్ కంప్లీట్ అయి ఉంటుంది, ఆల్రెడీ ఒకసారి ఎగ్జామ్ ఇచ్చేసారు కాబట్టి ఆ టైమర్కి, ఆ ఎగ్జామ్ ఎన్వైరన్మెంట్కి అలవాటు అయి ఉంటారు అంతే. సో మీరు కూడా కావాలనుకుంటే డెఫినెట్గా ఫస్ట్ నుంచి ఎగ్జామ్ వరకు మీరు డెఫినెట్గా ప్రాక్టీస్ చేస్తే మీరు కూడా క్లియర్ చేయగలరు. సో మీకు డౌట్ రావచ్చు. సో ఆల్రెడీ రిపీటర్స్కి ఒక అడ్వాంటేజ్ ఉన్నప్పుడు మనం బిగినర్స్ ఏమంటే ఫస్ట్ అటెంప్ట్లోనే చేయగలమా అంటే చేయగలరు, చాలామంది చేస్తారు కూడా. మీరు ఆల్రెడీ వీడియోస్ కూడా చూసుంటారు. సో క్లియర్డ్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్. సో దానికి ఏం లేదు, ఒక పర్ఫెక్ట్ ప్లాన్ అండ్ స్ట్రాటజీ ఉందనుకోండి డెఫినెట్గా ఫస్ట్ అటెంప్ట్లో కూడా క్లియర్ చేయవచ్చు. సో నాకు టైం పట్టింది, సో ఇప్పుడు నాకు టైం పట్టింది కదా, సో ఫస్ట్ అటెంప్ట్లో నాది క్లియర్ అవ్వలేదు. సో వేరే వాళ్ళది ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ అయింది, ఇంకో వాళ్ళది 2 attemptsలో 3 attemptsలో. సో ప్రతి ఒక్కరి జర్నీ వేరే ఉంటుంది. సో వాళ్ళకి ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ అవ్వలేదు, నాకు అవ్వదు అనే నెగిటివ్ థాట్తో అసలు ప్రిపరేషన్ స్టార్ట్ చేయకండి. సో ప్రతి ఒక్కరి జర్నీ వేరు, ప్రతి ఒక్కరి ప్రిపరేషన్ ప్లానింగ్ అనేది వేరు. సో అందుకే ఫస్ట్ అటెంప్ట్లో కూడా క్లియర్ చేయవచ్చు. ఈ టైం సరిపోతుందా అంటే డెఫినెట్గా సరిపోతుంది. సో అందుకే మీరు ఇంకా లేట్ చేయకుండా సిలబస్ అనేది మొత్తం కంప్లీట్ చేసేసుకొని నేను చెప్పిన టాపిక్స్ పైన చాలా బాగా, అంటే డైలీ ఏమేమి చెప్పానో అవన్నీ ప్రాక్టీస్ చేయండి. సో బిగినర్స్కి రిపీటర్స్కి ఇద్దరికి ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటా నేను చెప్పినవి. సో ఇవి మీరు ప్రిపరేషన్ చేయాల్సినవి ఈ మిగతా ఉన్న టైంలో. దెన్ నెక్స్ట్ మనకు సోర్సెస్ ఏంటి. సో ఆల్రెడీ రిపీటర్స్ ఉంటే వాళ్ళు ఆల్రెడీ సోర్సెస్ యూజ్ చేస్తుంటారు. సో బిగినర్స్ ఉంటే వాళ్ళకి సోర్సెస్ ఏంటి అంటే మీరు ఆల్రెడీ ఎక్కడైనా కోచింగ్ తీసుకున్నా, యూట్యూబ్లో ఏదైనా పేడ్ తీసుకున్నా నో ప్రాబ్లం, మీకు అక్కడ అర్థమవుతుంది అంటే డెఫినెట్గా చేయండి. సో నేను యూజ్ చేసినవి చెప్తున్నా, సో మీరు ఇవే యూజ్ చేయండి అనడానికి కాదు. సో నాకు ఇవి అర్థమైనాయి, నాకు ఇవి హెల్ప్ఫుల్ అయిన సోర్సెస్, అందుకే చెప్తున్నా. సో సోర్సెస్ నేను చేసేటివి డైలీ కరెంట్ అఫైర్స్ అడ్డాలో చేస్తా. సో మీకు నేను వీక్లీ అండ్ మంత్లీ రివిజన్ అనేది అఫైర్స్ క్లౌడ్లో చేస్తా యూట్యూబ్లోనే. సో ఇక్కడ చెప్పే కాంటెంట్ అంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్, సో యూట్యూబ్లోనే. సో దెన్ నెక్స్ట్ ఎడిటోరియల్ నేను అడ్డా చూస్తా. సో మీరు నిమిషా బన్సల్ మ్యామ్ అయినా ట్రై చేయొచ్చు. సో తెలుగులో ఎడిటోరియల్ ఏంటంటే LTX తెలుగు ఛానల్, అది బాగుందంట. సో మనకు టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా, సో అందులో చాలా మంది సజెస్ట్ చేశారు. సో LTX తెలుగు ఛానల్ అది ఎడిటోరియల్కి బాగుందని. సో మీకు హిందీ అర్థం అవ్వకపోతే మీరు LTX తెలుగు ఎడిటోరియల్ ఛానల్ని చూడొచ్చు. దెన్ నెక్స్ట్ క్వాంట్కి కాన్స్టాంట్ గైడ్, రీజనింగ్కి వెటరన్ అంకుష్ లాంబా. సో ఇవి రెండిట్లో ఏదైనా ఒకటి ఫాలో కావచ్చు మీరు. సో రెండింటిని ఫాలో అవుతామంటే అలా అవ్వద్దు, జస్ట్ క్వశ్చన్స్ కోసం అయితే అవ్వండి కానీ కాన్సెప్ట్ ఏదైనా ఒకటి. సో మీరు ఆల్రెడీ కోచింగ్లో మీరు కాన్సెప్ట్ ఫాలో అవుతున్నారంటే మీరు ఇవి జస్ట్ క్వశ్చన్స్ కోసం చూడండి. సో జస్ట్ బేసిక్ నుంచి నాకు అసలు కాన్సెప్టే తెలియదు అని అనుకుంటే వెటరైన్ అయినా అంకుష్ లాంబా. సో సార్ ఈ రెండిట్లో ఏదైనా ఒకటి ఫాలో అవ్వచ్చు. సో కంప్యూటర్కి అరోరా ఎడ్యుకేటర్. సో ఇక్కడ అన్నిట్లో మనం ఇక్కడ ప్రిపరేషన్ స్ట్రాటజీ అండ్ మైండ్ సెట్లో ఇక్కడ మనం కంప్యూటర్ గురించి మాట్లాడలేదు. సో ఎందుకు మాట్లాడలేదు అనుకుంటే కంప్యూటర్ అనేది ఇప్పుడు మనకు ప్రిలిమ్స్ అయిపోతుంది కదా. సో మనకు ఆల్మోస్ట్ 1 month 40 days అయినా టైం ఉంటుంది డెఫినెట్గా మెయిన్స్కి. సో ఆ కంప్యూటర్ అనేది మీరు ప్రిలిమ్స్ ఎగ్జామ్ తర్వాత ప్రిపేర్ అవ్వచ్చు. సో ప్రిలిమ్స్ రిజల్ట్ తర్వాత అంటే రిజల్ట్ తర్వాత కాదు, ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోతుంది కదా. ఈరోజు ప్రిలిమ్స్ మీ ఎగ్జామ్ అయిపోయింది. సో దెన్ నెక్స్ట్ నుంచి మీరు కంప్యూటర్ అవేర్నెస్ ప్రిపేర్ అయితే చాలు. సో బేసిక్గా వస్తాయి, మళ్ళీ ఎక్కువ హై లెవెల్ క్వశ్చన్స్ ఏం రావు.
సో అందుకే చెప్తున్నా. సో మీరు మొత్తానికి అసలు కంప్యూటర్ టచ్ లేదు, నాకు అసలు కీబోర్డ్ ఎలా ఉంటుందో తెలియదు, అలా ఎవరు ఉండరు కదా. మోస్ట్లీ కొంచెం అంటే కీబోర్డ్ అవన్నీ నాకు కొంచెం బేసిక్ కూడా అసలు ఏం తెలియదు అని అనుకుంటే మీరు ఇప్పటి నుంచి సండే ఒకసారి ఒక 1 hour కంప్యూటర్ గురించి ఎక్కడైనా చాలా పీడిఎఫ్స్ దొరుకుతాయి మీకు, టెలిగ్రామ్లో అయినా యూట్యూబ్లో అయినా. సో అది ఒకసారి వీక్లీ వన్సే మీకు, మరీ ఎంత వీక్ ఉన్నా వీక్లీ వన్స్ ఒకసారి ఒక 1 or 2 hour మీరు చదివితే సరిపోద్ది. సో ఆల్రెడీ మాకు కొంచెం ఐడియా ఉంది కంప్యూటర్ పైన అది అని అనుకుంటే మీరు ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోతుంది కదా, అప్పుడు కంప్యూటర్ అవేర్నెస్ అరోరా ఎడ్యుకేటర్ ది బెస్ట్. నేనైతే ఇదే జస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయినాక ఆ 30 days 40 days ఉంటాయి కదా, వాళ్ళు డైలీ క్లాసెస్ అప్డేట్ అయినా వాళ్ళు ప్రీవియస్ క్లాసెస్ అయినా అవి చూసేదాన్ని. సో అవి ఈజీ అర్థమవుతాయి, మోస్ట్లీ ఇక్కడ నుంచే ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి అన్నట్టు. సో అందుకే మీరు ఫాలో అవ్వాలనుకుంటే కంప్యూటర్ అరోరా ఎడ్యుకేటర్ నాకైతే చాలా బాగా యూజ్ అయింది, అక్కడి నుంచే చాలా మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ వచ్చాయి అన్నట్టు. సో అందుకే అరోరా ఎడ్యుకేటర్ని ప్రిలిమ్స్ ఎగ్జామ్ తర్వాత, సో ఆర్ఆర్బీ పియూ అయినా క్లర్క్ అయినా ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఈ రోజు అయిపోయింది అనుకుంటే మీరు నెక్స్ట్ డే నుంచి కంప్యూటర్ అవేర్నెస్ స్టార్ట్ చేయొచ్చు. లేదు మాకు అసలు కంప్యూటర్ మొత్తానికి అర్థం కాదు, నేను ఇంకా బాగా అంటే 20 out of 20 స్కోర్ చేయాలనుకుంటున్నా మెయిన్స్లో అని అనుకుంటే మీరు డైలీ కాకుండా వీక్లీ వన్స్ ఒక 2 hours మీరు కంప్యూటర్ అవేర్నెస్ చదవచ్చు. సో ఇవి సోర్సెస్. సో మొత్తానికి నేను మీకు అన్ని A to Z చెప్పేసా. సో ఎగ్జామ్ డేట్స్ మీరు IBPS.in వెబ్సైట్లో చూసినా మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో డేట్స్కి పర్టికులర్గా నేను ఎక్కువగా చెప్పాల్సింది ఏం లేదు. అక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్, సో మీకు నోటిఫికేషన్ జూన్ అలా టైంలో వచ్చేస్తుంది అనుకుంటా. సో ఎగ్జామ్ ప్యాటర్న్ చెప్పాను, ఎగ్జామ్ సిలబస్, సో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి, మైండ్ సెట్ ఏంటి, బిగినర్స్కి ఎలా యూజ్ అవుతుంది, రిపీటర్స్ ఎలా ప్రిపరేషన్ చేయాలి, బిగినర్స్ ఎలా ప్రిపేర్ చేయాలి అదంతా మొత్తం చెప్పేశాను. సో సోర్సెస్ కూడా చెప్పేశాను. ఈ సోర్సెస్ నేను యూజ్ చేసినవి, మీరు కావాలనుకుంటే ఒకసారి చూడవచ్చు. సో ఇవి మోస్ట్ ఆఫ్ ది హిందీ ఛానల్స్ కాబట్టి మీకు హిందీ అర్థమైతే మీరు చూడండి, లేకపోతే ఇక్కడ కోచింగ్ తీసుకున్న అక్కడ చెప్పిస్తారు కదా, సో అవి ఆల్సో ఫైన్. సో ఒక తెలుగుకి మాత్రం మనకు ఒక ఎడిటోరియల్ దొరికింది, LTS తెలుగు ఛానల్. సో అది ఒకసారి మీరు ట్రై చేయవచ్చు. సో ఇది కంప్యూటర్కి మాత్రం ది బెస్ట్ అని నేను చెప్తారు అరోరా ఎడ్యుకేటర్. సో అది మీరు ఫాలో అవ్వచ్చు ఆఫ్టర్ ది ప్రిలిమ్స్ ఎగ్జామ్. సో ఇవి మొత్తం సోర్సెస్ అండ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఫ్రమ్ A to Z మొత్తం చెప్పేసాను నేను. సో ఇవి మీరు డైలీ ఫాలో అయ్యారనుకోండి ఇప్పటి నుంచి, సో ఆల్రెడీ మార్చ్ మిడ్లో వచ్చేసాం కదా, ఫాలో అయ్యారనుకోండి మీరు డెఫినెట్గా ఎగ్జామ్ అనేది క్లియర్ చేస్తారు. సో డౌట్తో అయితే ప్రిపరేషన్ అసలు స్టార్ట్ చేయొద్దు. సో నెగిటివ్ థాట్స్ లీడ్స్ టు నెగిటివ్ రిజల్ట్స్ అని నా బిలీవ్. సో అందుకే మీరు ఏది స్టార్ట్ చేసినా పాజిటివ్ థాట్తో పాజిటివ్ మైండ్ సెట్తో ప్రిపేర్ చేశారనుకోండి మీ రిజల్ట్ కూడా పాజిటివ్గానే ఉంటుంది. సో ఇది గుర్తుంచుకోండి, ఏమైనా జరిగినా పాజిటివ్గా ఉండాలి, మంచిగా మనము కష్టపడాలి, ప్రిపేర్ అవ్వాలి, డెఫినెట్గా మనకు జాబ్ వస్తుంది అనేసి మీరు స్టార్ట్ చేయండి, మీరు డెఫినెట్గా జాబ్ వస్తుంది. సో ఇది మొత్తం కంప్లీట్ గైడెన్స్ అన్నట్టు ఆర్ఆర్బీ పియూ అండ్ క్లర్క్ నెక్స్ట్ ఎగ్జామ్స్ గురించి. సో మీకు ఇంకా ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పా కదా, మీకు ఏదైనా ఎక్స్క్లూజివ్ కంటెంట్, సో స్టడీ పరంగా అయినా కానీ, సో సపరేట్ అయినా స్టడీ వ్లాగ్స్ లాగైనా, పర్సనల్ వ్లాగ్స్ లాగైనా, మీరు నా గురించి ఎక్కువగా తెలుసుకోవాలన్నా, సో సమ్ పర్సనల్ ఎక్కువ షేర్ చేసుకోవడం, స్టడీ వ్లాగ్స్ ఎక్కువ షేర్ చేసుకోవడం, అలాంటిది నేను షేర్ చేస్తాను. ఎక్కడ అంటే మెంబర్స్ ఓన్లీలో. సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే, మీకు అంటే మ్యాండేటరీగా తీసుకోవాలి అనేది ఏం లేదు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు జాయిన్ నౌ బటన్ని ప్రెస్ చేయండి. సో దట్ మీరు మన కమ్యూనిటీ, సో నా ఛానల్ మెంబర్స్, మన ఛానల్ మెంబర్స్ అవ్వచ్చు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు డెఫినెట్గా జాయిన్ నౌని క్లిక్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపించినట్లయితే మీరు డెఫినెట్గా లైక్ చేయండి. మీరు నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా, మీకు ఏ టాపిక్ పైన వీడియో కావాలనుకున్నా, డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ and subscribe to my YouTube channel Banking Aspirant Telugu. I hope you love this video. See you in the next video. Bye bye.